నమస్తే స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను 2026 నాటికి పూర్తి చేస్తాం. ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత పాలకులంతా వీరప్పన్ వారసులు. తిరుమలలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. స్కిల్ గణన ద్వారా యువతకు నైపుణ్యాన్ని అందిస్తాం. సిఐఐ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వర్చువల్ సమావేశం. భోగాపురం ఎయిర్పోర్ట్ ను 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రివర్స్ చేసిందని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టుతో విశాఖ, విజయనగరం జిల్లాలో కలిసిపోనున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ ఎయిర్పోర్ట్ కీలకం కానుందని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు తలమానికం కానుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి పెద్ద ఎసెట్ గా మారనుంది. 2015 మే నెల 20వ తేదీన 4700 కోట్లతో ఎయిర్పోర్ట్ను ఫేజ్ 1 పనులకు ఆమోదం తెలిపింది. కేంద్రం 2016లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2700 ఎకరాలను సేకరించి 2023 నాటికి ఎయిర్పోర్ట్ను పూర్తి చేయాలని టీడీపీ ప్రభుత్వం అప్పట్లో లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు విశాఖ పర్యటనలో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులపై జీఎంఆర్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిర్వాసితులతో చంద్రబాబు మాట్లాడారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎకనామిక్ హబ్గా, పారిశ్రామిక అభివృద్ధికి భోగాపురం అద్భుత నగరంగా మారుతుందని అన్నారు. ఫేజ్ 1లో భోగాపురం నుంచి బీచ్ వరకు రోడ్డు నిర్మిస్తామన్నారు. ఫేజ్ 2లో ఇంకో 50 కిలోమీటర్లతో శ్రీకాకుళం, ఫేజ్ 3లో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు మెట్రో రైలును కూడా అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇక్కడ 2-3 పోర్టులు ఉన్నాయి. గంగవరం, విశాఖపట్నం, ఏదైతే భావనపాడు, ఇప్పుడు పేరు మార్చారు మూలపేట అని. ఆ మూలపేటని పేరు మార్చిన కూడా తెలియాలి అందరికీ. పేరు మార్చారు కానీ జరిగింది ఏమీ లేదు. ఈ 3 ఎయిర్పోర్ట్లు ఒకటి. మూడోది ఒక సుందరమైన ప్రదేశం, సముద్రం, దట్టు ఈస్ట్ కోస్ట్. ఇది ఒక పెద్ద అసెట్. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం. ఈ ఎయిర్పోర్ట్తో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక పేరలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే, మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నోవేర్, నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్ 7, 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. దీనికి ఆ రోజు 2700 ఎకరాలు కావాలనుకున్నాం. 2700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు, ప్రాజెక్ట్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లోళ్ళ చేష్టలు లేదంటే పిచ్చోళ్ల చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. దీనికి నేను క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే, డెవలపర్ కూడా.
బోత్ ఇంట్రెస్ట్లు ఇక్కడ సింక్రనైజ్ అయినాయి. అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరు. భోగాపురం ఎయిర్పోర్టు పరిశీలనలో ముఖ్యమంత్రితో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని విరుచుకుపడ్డారు. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని అన్నారు. ఎర్రచందనం దొంగలను ఎవరినీ వదిలేదే లేదని హెచ్చరించారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని చెప్పారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ప్రధాని మోడీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? కానీ ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది? ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సంపదను దోచుకోవాలి, మేము కోటీశ్వరులుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ నిత్యం పాలన కొనసాగించారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో, అక్రమ దందా చేశారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా మీద ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు. రాజకీయ ఒత్తిడిలకు భయపడేటువంటి వ్యక్తులం కాదు. మేము ప్రజా సంపదను, శ్రీవారి సంపదను, జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం. రాష్ట్రంలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు దృష్టిని సారించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు స్కిల్ సెన్సెస్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. సిఐఐ కౌన్సిల్ మెంబర్స్ తో ఇంటరాక్షన్ వర్చువల్ విధానంలో విశాఖ నుంచి పాల్గొన్నారు. తయారీ రంగానికి ఏపీ అనుకూలమైన ప్రదేశమన్నారు. విశాఖను ఫిన్టెక్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. సుదీర్ఘ సాగర్ తీరం, మౌలిక సదుపాయాలు ఉన్న నగరమని, పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి అనిత తదితరులు పాల్గొన్నారు. Also at least break even. So many people are having so many problems in agriculture compared to other industries, either industry or service sector or employment. So I want to focus on this. I will be very happy. Singapore, that is how we used to work. Now I am very happy people like you can work together. We can make it a model and then we can explore all the possibilities how to make Visakhapatnam as a fintech hub. One is information technology. Nobody can match us. It is the backbone for knowledge economy. Second one, demographic dividend, that is second one. Third one, youngsters. Amaravati is a hub. Really, as you rightly mentioned, data is wealth, but proper data is very important. Rated space in India, be it office, be it a stadium, be it a railway station or a home or an office, is again second only to the United States in terms of the number. And that particular center in Hyderabad has been visited by many heads of states and many other dignitaries, and we are actually today servicing beyond India. Physically we are unable to see, at least virtually we are seeing. Yeah, please continue, please continue. No, only we are waiting for your arrival. Now I am handing over. విశాఖ ఉక్కు నగరంలో సెప్టెంబర్లో జరగనున్న ఏఐటీయూసీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు పిలుపునిచ్చారు. అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
దేశం నలుమూలల నుంచి 500 మంది ఏఐటియుసి జాతీయ అగ్రనేతలు విశాఖ రానున్నారని తెలిపారు. తొలి రోజు వేలాది మందితో కార్మిక ప్రదర్శన బహిరంగ సభ నగరంలో నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చిస్తారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు గుర్తింపు సంఘంగా అన్ని ట్రేడ్ యూనియన్లను కలుపుకొని పోరాడతామన్నారు. కానీ పత్రికల్లో ఏమొస్తున్నాయంటే కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మంచి యాజమాన్యాలకు సిద్ధం కావం, కానీ అలాగని సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క విజ్ఞప్తి చేస్తూనే నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏకఛత్రపాలన సాధించడానికి అవకాశం లేదు. ఇవాళ దేశంలో ఎప్పుడూ ఈ భారతదేశంలో ఒకసారి పివి నరసింహారావు ఉన్నప్పుడు కొద్దిగా ఇటువంటి ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఇదే నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ నితీష్ కానీ సమర్థించకపోతే ఆయన ప్రభుత్వాన్ని నడపలేడు. ప్రజలు ఎందుకు ఆ తీర్పు ఇచ్చారంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అరాచకాలు, నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, నరేంద్ర మోడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ తీర్పునిచ్చారు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి మీద గురుతర బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీరు పార్లమెంట్లో ముఖ్యం కాబట్టి మీరు ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే కాదు, 4 కోళ్లు ఏవైతే 49 చట్టాలను రద్దు చేసి 4 కోళ్ళు అని చెప్పి ఉద్యోగులందరినీ, అది సంఘటిత రంగ ఉద్యోగులు అవ్వచ్చు, అసంఘటిత రంగ ఉద్యోగులు అవ్వచ్చు, సంఘటిత ఉద్యోగులు 4 కోళ్ళు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి మరి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎన్నికల్లో పార్లమెంట్లో ప్రతిపక్ష పార్లమెంటరీలందరినీ 140 మందిని సస్పెండ్ చేసి దుర్మార్గంగా 3 బిల్లులు తీసుకొచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఆరోగ్య రంగంలో మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మెడ్టెక్ జోన్ పరిధిలో పలు వైద్య పరికరాలకు సంబంధించిన భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మెడ్టెక్ జోన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రజా వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. వ్యాధుల నివారణకు పీపీపీ విధానం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. దోమలను నివారించేందుకు తమ ప్రభుత్వం డ్రోన్ల ద్వారా విప్లవాత్మకమైన చర్యలు చేపట్టిందన్నారు. పటిష్టమైన విధాన నిర్ణయాల ద్వారా ఈ రంగంలో ఫలితాలుంటాయని చెప్పారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, మెడ్టెక్ జోన్ సీఈఓ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Always his mind is a factory for ideas and innovatives. Always he is ahead of times. One day he came to me. Can we create a place for medical equipment manufacturing? I had a confidence in him. I told him, you go ahead, you think over, come back. Then he got this concept. Even everybody in my government thought it is not possible. But I had confidence in him. I told everybody it is possible. That one nation. Today we are all witnessing the success story. We attract best people globally to make Medtech Zone as a global hub. As already it is a global hub, and also we can make it unique global hub. I will be very happy with you to work in that direction. Ministry of Road Transport and Highways, he has been here. He loves this work. He likes your vision. He told me, don't worry, I will give. You continue on the mission you have been put by Mr. Naidu. This is what he told me. He funded all the roads, and in front of you, I want to acknowledge his support to this zone, sir. All the roads in phase 2 are being given by him, and he is ready, as he mentioned to you in recent visit to Delhi, support more. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు రాయితీ ధరలకు ప్రభుత్వం అందిస్తుందని కార్పొరేటర్లు గంధం శ్రీను, పల్లా శ్రీనులు అన్నారు. గాజువాక కైలాష్ నగర్ రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించి కందిపప్పు బియ్యాన్ని రాయితీ ధరలకు అందించారు. ప్రజలకు తక్కువ ధరలకే సరుకులను అందించే ఈ పథకానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నాదెండ్ల శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రఫీ, శ్రీను, జనసేన నాయకులు వెంకట్రావు, లత తదితరులు పాల్గొన్నారు.
ఏదైతుందో జనసేన ప్రభుత్వం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని పేదవారికి అందుబాటులో ఉండే విధంగా నిత్యావసరకులు అన్ని కూడా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా పల్లా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దూరదృష్టి నాయకుడు రావడం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కలలు కన్నారు. ఆ కలలే మొన్న వచ్చిన మెజార్టీ. మరి రానున్న రోజుల్లో మాకైతే బాగా నమ్మకం ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఆ మినిస్ట్రీస్కి లో మరి ఈ నిత్యావసర వస్తువులు ఇంకా తగ్గించి ప్రతి వస్తువు కూడా రేషన్ డిపోలని కేరళలోని ఎలాగైతే 16 ఐటమ్స్ ఇస్తున్నారో ఆ సిస్టమ్ ఇక్కడ తీసుకొస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ తక్కువ ధరకే మార్కెట్లో రేట్ మీద 20 రూపాయలు తగ్గించేట్టుగా ఈరోజు రైతు బజార్లు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో పబ్లిక్ మార్కెట్లో కూడా రేట్లు తగ్గించడానికి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. ఈ మంచి కార్యక్రమానికి యాక్చువల్గా గాజువాక శాసనసభ్యులు ఈరోజు ఈ కార్యక్రమం అటెండ్ అవ్వాల్సి ఉంది. ఇటు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా స్టీల్ మంత్రి గాజువాకలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. దాని పరిణామంగా మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఓపెన్ చేయడం ఏఎస్ఓ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన అనుకోకుండా సెంట్రల్ మినిస్టర్ ప్రోగ్రాం వల్ల రాలేకపోయారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం కోసం ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఉంటుందండి. ఒక నెల 2 నెలలు ధరల నియంత్రణ అయ్యే వరకు కూడా ఈ స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఇది ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి అంశం. అయితే దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వం ఏర్పడి 30 రోజుల్లోనే ప్రజల తాలూకా అవసరాలు గుర్తించి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అని మరి ప్రభుత్వాన్ని కూడా మేము ఖచ్చితంగా జనసేన పార్టీ తరపు నుంచి అభినందిస్తూ దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. హెడ్లైన్స్ మరోసారి. భోగాపురం ఎయిర్పోర్ట్ ను 2026 నాటికి పూర్తి చేస్తాం. ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత పాలకులంతా వీరప్పన్ వారసులు. తిరుమలలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. స్కిల్ గణన ద్వారా యువతకు నైపుణ్యాన్ని అందిస్తాం. సిఐఐ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వర్చువల్ సమావేశం. ఇవి ఇప్పటివరకున్న స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ స్మార్ట్ న్యూస్. నమస్తే.